ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఈ రోజున పవన్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ డబ్బులేమి తీసుకొచ్చి ఇవ్వటం లేదు. ఇది ప్రజల డబ్బులు. ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడం ద్వారా, అనేక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, అనేక మంది రిజిస్ట్రేషన్ల ప్రజల డబ్బులు మొత్తం ప్రజల యొక్క డబ్బులు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బలహీన వర్గాల ప్రజలకి సంక్షేమం కోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి పనిచేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి మేము చేయమంటాం అనేది అజ్ఞానానికి సంబంధించింది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇవాళ అక్కడ కొన్ని కోట్ల రూపాయలు కట్టి దాదాపు కొన్ని వేల పొలాలు కట్టి స్థలాలు కట్టారు, ఇల్లు కట్టారు. ఇది చెంటున్నారా జాలపాలెం దగ్గర. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి మేము చేయమంటాము. వీళ్ళిద్దరు డబ్బులు కట్టలేదు. ఇది ప్రజల డబ్బులతో కడుతున్నారు. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చి కడుతున్నారు. ఇది తిరిగి ప్రజల దగ్గర నుంచే వసూలు చేస్తారు. కాబట్టి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల్ని బలి చేయొద్దు. మీ రాజకీయాలు ఏమంటే మీరు చూసుకోండి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనేది మీరు తెలుసుకోండి. ప్రజలు ఇవాళ పిలిపిచ్చేశారు. గత పాలకవర్గం బాగలేదని మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని చెప్పేసి మీ కూటమిని గెలిచించిన తర్వాత మరలా ఈ సమస్యని డైవర్ట్ చేయడం కోసం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామంటే ఈ లబ్ధిదారులకు అన్యాయం చేయడం కోసమే ఓ పెద్ద కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. అందుకని ఈ లబ్ధిదారులకి అండగా వీళ్ళకి ఇల్లు వచ్చేంత వరకు మేము మా ప్రజా సంఘాల వాళ్ళకి అండగా ఉండి ఆ ఇళ్లలో పంపించేంత వరకు మా మీద ఎలాంటి కేసులు పెట్టినా, మా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా ఈ టిట్కో ఇల్లు న్యాయబద్ధమైన సమస్య చేసే వరకు, పరిష్కారం అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సమస్యలను తెలుసుకోవటం కోసం కొద్ది మందిని పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో టిట్కో ఇల్లు పేద మధ్యతరగతి ప్రజలకు మేము టిట్కో ఇల్లు కట్టిస్తామని చెప్పి బడ్జెట్లో కోట్ల రూపాయలు కేటాయించి అన్ని ప్రాంతాల్లోనూ మొదలుపెట్టడం జరిగింది. అయితే అవి ఒక సగం వరకే పని జరిగినాయి. అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో టిట్కో ఇల్లు ఈ రోజు కూడా పూర్తి కాలేదు. కొద్దిమంది ప్రజలు అడిగే చోట, ప్రజలు ఆందోళన చేసిన చోట, ప్రజలు ప్రశ్నించే ఉన్నటువంటి వాళ్ళ చోట అక్కడ మాత్రమే టిట్కో ఇల్లు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా మన వినుకొండలో ఈరోజు 30 మరి దాదాపు 75% ఇల్లు పూర్తయినవి. కానీ ఈ టిట్కో ఇళ్లకు వచ్చినటువంటి లక్షలాది రూపాయలని వేరే పనుల కోసం డైవర్ట్ చేసేసి దీన్ని ఈ టిట్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి గత పాలక వర్గాలు మనం చూసే ఉన్నాం. గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లని పట్టించుకోకుండా వినుకొండ పట్టణానికి 7-8 కిలోమీటర్లో ఉన్నటువంటి జాలపాలెంలో మేము షెడ్డున్నర ఇచ్చి కట్టిస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదలుపెట్టారో అవి వారికి పేరు వచ్చిందని చెప్పేసి దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి కూడా కనపడింది. అయితే ఈ రోజున మేము ప్రజా సంఘాల తరఫున లేదా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఈ రోజున వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిట్కో ఇల్లు అనేక మంది పేదలు మీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సింగిల్ బెడ్రూమ్కి 500 రూపాయలు, డబుల్ బెడ్రూమ్కి 25,000 రూపాయల నుంచి 50,000, కొంతమంది 75,000 రూపాయలు కూడా కట్టి ఇవాళ మిమ్మల్ని అడగలేదని, ప్రశ్నించలేదని మీ పాలక వర్గాల నిర్లక్ష్యంగా ఉండటం బట్టి ఇవాళ అనేక మంది వినుకొండ పట్టణంలో విస్తారంగా పెరిగిపోతుంటే అద్దెలు 5,000 దగ్గర నుంచి 14,000, 15,000 వినుకొండ పట్టణంలో ఉంటే వాళ్ళు శ్రమించినటువంటి కూలి మొత్తం కూడా ఇవాళ అద్దెలకే సరిపోయే పరిస్థితి ఉంది. అనేక మంది చెప్పుకోలేక మనోవేదన గురవుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. అందుకని మీ టిట్కో ఇల్లు ఈ ప్రభుత్వం సరే ఇప్పటికైనా స్పందించి ఈ టిట్కో ఇల్లు పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులుగా మీరు డబ్బులు కట్టించుకున్నారో వారికి ఇవ్వాలని చెబుతున్నాం. నిజంగా 4,000 ఇల్లుకినా ఈ టిట్కో గృహాలకైనా ప్రజలకు అప్పచెప్పే పనికైతే వినుకొండలో ఇంటి సమస్య ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మా సర్వే ప్రకారం వినుకొండలో దాదాపు 5,000 మంది పైగా ఇల్లు లేవని చెప్పారు. కానీ ఎక్కడ 4,000 ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దీన్ని పాలక వర్గాలు ఈ వినుకొండలో ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతినిధి ఈ ఇళ్ల వేళ ఈ మధ్యతరగతి ఈ పేద ప్రజల వేళ నిర్లక్ష్యంగా చిన్న చూపు చూడటం వల్ల వీళ్ళకు ఒక శాపంగా మారిపోయి ఉంది. ఇప్పుడే మేము అడుగుతున్నాం, రేపు సంక్రాంతి పండుగలోపు ఈ టిట్కో ఇల్లు పూర్తి చేసి మీరు లబ్ధిదారులకి అప్పచెప్పేపటికైతే
మేమే వాళ్ళని తీసుకొచ్చి లాటరీ వేసేసి స్వాధీనం చేసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా కూడా చెప్పదలుచుకున్నాం. రేపు 18వ తారీఖున మున్సిపల్ ఆఫీసు దగ్గర మేము ఈ లబ్ధిదారులతోటి డిమాండ్ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. మీరు 10 ఇవాళ జనవరి నెలలో సంక్రాంతి పండుగల లబ్ధిదారులకు ఇల్లు ఇస్తారా, మమ్మల్ని పోయి ఆక్రమింప చేయమంటారా, తేల్చుకోవాల్సింది సమస్య. ఆ తర్వాత జరిగేటువంటి అన్ని పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వినుకొండలో ఉండే ప్రజాప్రతినిధులు మాత్రమే బాధ్యత వహించాల్సి వచ్చింది. లబ్ధిదారులకి ఎలాంటి సంబంధం లేదని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ తరఫున, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున, ట్రేడ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.